బంగ్లాదేశ్ ఊపిరి పీల్చుకో, శాంతిని నింపడానికి మీ దేశానికి యువరాజు వచ్చారు. ఇప్పుడు ఇదే చర్చ ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు నేను ఇక్కడ యువరాజు అని మాట్లాడుతున్నాను, బంగ్లాదేశ్ గురించి ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే ఫిబ్రవరి 12, 2026న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ప్రధానమైనటువంటి పార్టీలు పోటీలో ఉన్నాయి. అయితే 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ దేశంలో అడుగుపెట్టాడు మాజీ ప్రధాని జియా ఖలీదా కుమారుడు తారిక్ రహమాన్. సో తారిక్ రహమాన్ అంతకు మునుపు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవాడు. ఎంతటి క్రియాశీలకంగా అంటే తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు 2001 నుంచి 2006 వరకు, అంతకంటే ముందు 1991 నుంచి 96 వరకు సుమారుగా 10 ఏళ్ల పాటుగా తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు ప్యారలల్గా పిఎంఓ కార్యాలయాన్ని తన పార్టీ కార్యాలయం నుంచి నిర్వహించేవాడంట. అంటే అంతటి ఒక ప్యారలల్ గవర్నమెంట్ని పవర్ఫుల్ లీడర్గా రాణించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన తల్లి అనేక ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాల స్కీముల్లో పాల్గొందని చెప్పి జైలు జీవితం గడపడం ప్రారంభించిందో అప్పటి నుంచి తారిక్ తనపై కూడా కేసులు నమోదవడం గమనించాడు. ఆ తర్వాత ఒక అనారోగ్య బారిన పడిపోయి లండన్కి వెళ్ళిపోతే మళ్ళీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చాడు. ఈ మధ్యలో కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయనే కీలకమైనటువంటి సుపీరియర్ పర్సన్గా చైర్మన్గా ఉన్నప్పటికీ ఆన్లైన్లోనే కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉండేవాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా బంగ్లాదేశ్కి రాలేదు. సో షేక్ హసీనా ఎప్పుడైతే అక్కడి నుంచి పరారైపోయినా ఎన్నికల సమయంలో వద్దామని కొన్ని ఆలోచించాడు. అంతలోనే వచ్చేశాడు. 50 రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో 50 రోజుల ముందు అడుగుపెట్టి నిన్న సంచలనమైనటువంటి స్పీచ్ ఇవ్వడంతో పాటుగా ఎయిర్పోర్ట్ నుంచి తాను ఎక్కడైతే సభను ఏర్పాటు చేశాడో 13 కిలోమీటర్ల మేర, సుమారుగా 13 కిలోమీటర్ల మేర 3-4 గంటల పాటుగా అక్కడికి తన వాహనాలు వెళ్ళడం జరిగిందనంటే అంతటి స్థాయిలో జన సమీకరణ జరిగింది. సో గత నెల రోజులుగా బంగ్లాదేశ్లో తీవ్రమైన అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. యూనస్ తీరును నిరసిస్తున్నారు ప్రభుత్వం. సో అటు ఇప్పటికే ప్రభుత్వం నుంచి చాలా మంది సలహాదారులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. యూనస్ ప్రభుత్వం పైన ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. హౌదీ, సో అక్కడ షరీఫ్ హాదీ మృతికి యూనసే కారణమని ప్రజల్లో కూడా భావన నెలకొంది. ఇదొకటే కాదు, హిందువుల్లో కూడా దీపు చంద్రదాస్, ఆ తరువాత నిన్న రాజ్బరీ జిల్లాలో ఉన్నటువంటి అమృత్ మండల్ మరో వ్యక్తి, ఇద్దరు కూడా నడి రోడ్డు పైన అక్కడ నిరసనకారులు చాలా దారుణంగా కొట్టి హతమార్చి నిప్పంటించి ఇద్దరు హిందువుల మరణానికి కారణమయ్యారు. ఇంత జరుగుతున్నా యూనస్ మౌనంగానే ఉంటున్నాడు. ఆయన ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా కనిపించడం లేదు. ఒకానొక సందర్భంలో దీపు చంద్రదాస్ ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బలగాలే స్వయంగా తీసుకెళ్లి అక్కడ ఉగ్రమూకలకి అక్కడ నిరసనకారులకు అప్పచెప్పినట్టుగా విజువల్స్ కూడా బయటికి లీక్ అయ్యాయి. అయితే విద్యార్థి నాయకుల పైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. అయితే హాదీ తర్వాత సిక్తార్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం, బిఎన్పి తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రహమాన్ రాకతో యూనస్ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఏ క్షణమైన యూనస్ దిగిపోయే అవకాశం కనబడుతోంది. ఇండియాపై వ్యతిరేకతను పెంచి పోషించిన యూనస్ బంగ్లాదేశ్లో హిందువులతో సహా ఇతర మైనార్టీల మరణానికి కారణమైన యూనస్ ఇప్పటికే బంగ్లాదేశ్కి వీసాలను కూడా నిలిపివేశారు. సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ రాయబారికి సమన్లు పంపింది భారత ప్రభుత్వం. సో ప్రస్తుతానికి భారత్కి అటు బంగ్లాదేశ్కి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి, నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుందా అనేటువంటి పరిణామాలు మనం చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న తారిక్ రహమాన్ ఒక్కసారిగా బంగ్లాదేశ్లో అడుగు పెట్టడంతో ఆయన చెప్పిన మొదటి మాట, బంగ్లాదేశ్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియానిటీస్ అండ్ బుద్ధిస్ట్. సో అందరికీ ఇది ఒక స్థలము, ఇది కేవలం ఒక ఇస్లామిక్ దేశంగానో ముస్లిం దేశంగానో మార్చే ప్రసక్తే లేదు. ఇంకో మాట, ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అక్కడటువంటి జమాత్ ఈ ఇస్లాం అనేటువంటి పార్టీ పాకిస్తానీ ఐడియాలజీతో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సహచర కొంత స్నేహభావంతో ఉన్నటువంటి ఈ పార్టీ గతంలో తారిక్ సంబంధించినటువంటి పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో 2001లో పొత్తు కుదుర్చుకున్నారు. 2006 వరకు కూడా వారిద్దరు ఒకే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారే. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు అనేటువంటి మాటని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు తారిక్. అంటే ఒక ఉగ్రవాద ఐడియాలజీతో ఉగ్రవాదుల ఆలోచనలతో ఈ పార్టీని, అంటే జమాత్ ఈ ఇస్లామీ అనేటువంటి పార్టీని ఏమాత్రం కూడా తమతో భాగస్వామ్యంగా తమతో కలిసి పోటీ చేసే విధంగా అవకాశం కల్పించను అనేటువంటి మాటని తారిక్ చెప్తున్నాడు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. ఎందుకంటే తారిక్ వచ్చిన తర్వాత భారత్ అంటే 2008లో ఆయన ఎప్పుడైతే దేశం నుంచి పరారైపోయాడో
2001 నుంచి 2006లో తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు 2008లో తనపై కేసులు భరించలేక ఆయన అక్కడి నుంచి పరవైనప్పుడు కూడా భారతదేశానికి వ్యతిరేకంగానే తన మాటలు ఉండేవంట. భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడంతో పాటుగా భారతదేశాన్ని ఒక రకంగా ఏదో కుట్రలు చేసి భారతదేశం కంటే ఎక్కువగా కీర్తి పొందాలనో భారతదేశంలో కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపించాలనో ఒక గొప్ప లీడర్గా కావాలనే ఒక దురాలోచనతో తారిక్ మాట్లాడుతూ ఉండేవాడట. కానీ బహుశా 17 ఏళ్ళైంది కదా, హితబోధైనట్టుగా ఉంది. భారతదేశం అంటే ఏంటి, భారతదేశపు తెగింపు ఏంటి, పాకిస్తాన్పై యుద్ధంలో భారతదేశం ఎటువంటి తెగురు చూపించింది, ఒక ధైర్యాన్ని చూపించింది, ప్రతిభను చూపించింది, అన్నీ చూసి వణుకు పుట్టినట్టుంది. అందుకే వచ్చిన తర్వాత భారతదేశానికి న్యూఢిల్లీకి దగ్గర అవడానికి కొంత ప్రయత్నాలు కనబడుతున్నట్టుగానే ఉంది తారిక్ విషయంలో. సో తారిక్ మాట్లాడిన మాటలు, తారిక్ సంభాషణ అన్ని కూడా కొంత ప్రస్తుతానికి సెక్యులర్ గానే ఉన్నాయి. అంటే ఏ దేశంతో వ్యతిరేకంగా ఉండి ఆ దేశానికి వ్యతిరేకంగా పోవడానికి అర్థం కనిపించట్లేదు. సో ఆయన చెప్తున్న మాటల్లో కూడా ఈ ఉద్యమాలు ఉండవిక, నేను వచ్చిన తర్వాత ఈ ఉద్యమాలు ఉండవు, ఈ ఉద్యమాలన్నీ కూడా కంట్రోల్ చేస్తాను, సో వీటితో పాటుగా బంగ్లాదేశ్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను రకంగా ఆయన మాట్లాడుకోవడం కొంత హాట్ టాపిక్గా మారింది. సో extremist party Jamaat-e-Islami Pakistani's ideology proxy has allied with radical students groups. Rahman refused to form any coalition with fundamentalists. అంటే ఆ రకంగా ఉగ్రవాదులతో సహచర సంబంధం ఉండి ఉగ్రవాదుల పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీతో నేను పొత్తు పెట్టుకోవడమా? నో, నెవర్ హ్యాపెన్స్, అది జరగదు, నేను పొత్తు పెట్టుకోనలా, నాకు అవసరం లేదు, ఇండివిజువల్గా పోరాడతాన రకంగా మాట్లాడుతున్నారట. మరి జమాత్-ఇ-ఇస్లాం రాడికల్ స్టూడెంట్స్ గ్రూప్ నేషనల్ సిటిజన్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ మొదలైంది. దానికి షరీఫ్ సౌదీ లాంటి, ఇందాక నేను చెప్పినట్టుగా షరీఫ్ హాదీ లాంటి వ్యక్తులు స్పోక్స్ పర్సన్లుగా, ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తులుగా, ఆ రోజు షేక్ హసీనాని ఆ బంగ్లాదేశ్ నుంచి పరుగులు పెట్టించే విధంగా అక్కడి నుంచి పంపించిన వ్యక్తులుగా, ఉద్యమాలు చేసిన వ్యక్తులుగా ఏర్పడేటువంటి పార్టీ అది నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ. ఇప్పుడు పరోక్షంగా యూనస్ కూడా ఎన్సీపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాడు. విద్యార్థుల యొక్క ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత తన యొక్క ఆలోచనని, తన యొక్క అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ అక్కడ బంగ్లాదేశ్ దేశాన్ని మొత్తం తన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ విద్యార్థుల చేత కొంత ఆల్రెడీ ఉగ్రవాదులకి లేకపోతే ఆ ఐడియాలజీకి, ఇస్లామిక్ నేచర్కి, ఇస్లామిక్ ఒక ఆలోచనలకి అలవాటు పడ్డారు కాబట్టి వీళ్ళందరి చేత ఉపయోగించి ఈ దేశాన్ని మొత్తాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అనేటువంటి ఒక దురుద్దేశం యూనస్లో కనబడుతుంది. కానీ తారిక్ రెహమాన్ మాత్రం అటువంటిది ఏది ఉండదు. బంగ్లాదేశ్ అనేది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఈ అన్నింటికి ఒక ప్రాంతం లాంటిదే, ఎటువంటి తారతమ్యాలు ఉండవు, అందరికీ కూడా ఇక్కడ చోటు ఉంటుందనేటువంటి మాటను చెప్పుకురావడం చాలా హాట్ టాపిక్గా మారింది. అటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నిరసనకారులు ఇప్పుడు తారిక్ రెహమాన్ని ఒక ప్రధానిగా ఆల్రెడీ భావిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఎన్సీపీ పార్టీ, జమాత్-ఇ-ఇస్లాం రెండు కలిసి ఇప్పుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఓడగొడతాయా? ఎన్నికలు ఎటువంటి సిచ్యువేషన్ చూడాలి. 50 రోజుల ముందుగా బంగ్లాదేశ్ నేలపై అడుగుపెట్టిన తారిక్ రెహమాన్ అడుగు పెట్టగానే ముందుగా తన షూస్ విప్పి ఆ మట్టిని తాకి ఆ మట్టిని నుదుటిన పెట్టుకున్నాడంట. డెఫినెట్గా ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనుకోవాలి, పొలిటికల్గా చేసేటువంటి యాక్షన్ అనుకోవాలి. సో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, లేకపోతే ఆయన చెప్తున్నటువంటి స్పీచెస్ కూడా కొంత ఇండియాకి కూడా ఇట్స్ బిగ్ గ్రేట్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే కొంత ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా షేక్ హసీనా ఇక్కడ ఉండడం మూలంగా అక్కడ బంగ్లాదేశ్లో ఒక కృత్రిమ ఉద్యమాలు సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం. జమాత్-ఇ-ఇస్లామీ కానివ్వండి, ఎన్సీపీ పార్టీ రెండు కూడా అక్కడ పొలిటిసైజ్ చేస్తూ వాళ్ళంతా కూడా ఉద్యమాలు చేసి షేక్ హసీనాని మాకు అప్పగించడం చెప్పి భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, హిందువులపైన దాడులు చేయడం, నడి రోడ్డుపై నిప్పంటించి హతమార్చడం, మహిళల్ని వివస్త్రణ చేయడం, వారిని కొట్టడం, దాడి చేయడం, నడి రోడ్డుపైన చిత్రహింసలకు గురి చేయడం లాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మరి ప్రజలు అటువంటి హింసాకాండ వైపుగా ఉంటారా, తారిక్ రెహమాన్ వైపుగా ఉంటారా అంటే దాదాపుగా తారిక్ రెహమాన్ యొక్క ఎంట్రీ చూస్తేనే బంగ్లాదేశ్ సంఘం మొత్తం కూడా అట్టుడికిపోయింది. 1 కోటికి పైగా జనాభా. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఆయన సభా ప్రాంగణం వెళ్ళడానికి 13 కిలోమీటర్ల దూరం ఉంటే 4 గంటల సమయం పట్టిందంట రావడానికి. అంటే అంతటి జన ప్రవాహం మధ్యలో, అంతటి జనవాహిని మధ్యలో నుంచి ఆయన ఆ నినాదాలు చూస్తూ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నినాదాలు కానీ, తారిక్ రెహమాన్ మా ప్రధాని అంటూ ఆ ప్రజల యొక్క నినాదాలు చూస్తూ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం చూస్తున్నాం. సో మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, సో ప్రెసిడెంట్ తారిక్ రెహమాన్ సంబంధించినటువంటి ఎంట్రీతో బంగ్లాదేశ్లో కొంత సిచ్యువేషన్ మారే అవకాశం కనబడుతుందా? ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్కి దగ్గరయ్యే అవకాశం కనబడుతున్నాయా? ఖచ్చితంగా. అంటే బిఎన్పి తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ నిన్న బంగ్లాదేశ్ కూడా చేరుకోవడం జరిగింది. అతను
ఆ వెల్కమింగ్ అనేది చాలా గ్రాండ్ గా కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూరోస్ ప్రభుత్వాన్ని ఇప్పటికే అనేక ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే గత నెల జరిగినటువంటి ఆందోళన కావచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన యూనిస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే బిఎన్పి అధ్యక్షుడు తారిక్ రెహమాన్ వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం పెద్ద ఎత్తున వారికి అందరూ కూడా స్వాగతం కూడా పలకడం జరిగింది. దాంతో పాటు నిన్న అతను మాట్లాడినటువంటి సందర్భాల్లో ఇటు హిందూ ముస్లింస్ తో పాటు క్రిస్టియన్స్ అంతా కూడా ఏకంగా ఉంటారు, అందరూ కూడా ఒకటే అనే విధంగా కూడా కొన్ని కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్ చేసినటువంటి కామెంట్స్ లో మాత్రం కొంత భారత్ బంగ్లాదేశ్ రెండు కలిసి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ కు మద్దతు తెలుపుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే యూనిస్ ప్రభుత్వం మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళనకారులను కూడా ప్రోత్సహించడము, దాంతో పాటు హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని కూడా యూనిస్ పై కూడా కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు యూనిస్ కి ఇది ఒక కౌంటర్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిఎన్పి అధ్యక్షుడు తారిక్ రెహమాన్ రావడము, దాంతో పాటు అతను చేసినటువంటి సభలో మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా ఇది చర్చగా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. తారిక్ రెహమాన్ గతంలో మనం ఆయన హిస్టరీ గురించి చూసినప్పటికీ 2008 ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారో లండన్లో 17 ఏళ్ల పాటుగా ఉన్నారో, అంతకంటే మునుపు ఇక్కడ ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆయన పదే పదే భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడు, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉండేవాడు. లేకుంటే భారత్ పైన అంటే ఒక రకంగా పట్టు సాధించాలి, బంగ్లాదేశే బెటర్, ఇండియాకి వ్యతిరేకంగా ఆయన పావులు కదుపుతూ ఉండేవాడు అనేటువంటి ఒక చర్చ ఉంది. సో ఈ 17 ఏళ్ల తర్వాత ఆయన సిచ్యువేషన్ గమనించారా? అంటే భారత్ ధైర్యాన్ని, భారత్ ఎదిగేటువంటి విధానాన్ని చూసి భారత్తో దగ్గరగా ఉంటే బంగ్లాదేశ్కే బెనిఫిట్ అనే ఆలోచనలో ఉన్నారా? సో గతంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న సమయంలో మనకు ఎటువంటి సత్సంబంధాలు అయితే కొనసాగాయో, ఇప్పుడు తారిక్ రెహమాన్ వచ్చినా కూడా ఎటువంటి సత్సంబంధాలు కొనసాగించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే నిన్న అతను మాట్లాడినటువంటి తీరు కావచ్చు, అతను కొంత సెంటిమెంట్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా చేసేట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అతని కామెంట్స్ తో కూడా కొంత భారత్ కి దగ్గర అయ్యేటువంటి విధంగా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలో జరిగినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు యూనిస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, కొంత అసంతృప్తిగా ఉంది. కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు బిఎన్పి అధ్యక్షుడు తారిక్ రెహమాన్ కూడా ఈ విధంగా ఆలోచన కూడా చేస్తున్నది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఆందోళనకారులను అందరూ కూడా శాంతింప చేసి ఖచ్చితంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే భారత్ మాత్రం చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే భారత్ దేనికైనా అటాక్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారితో కూడా ముందుకు కలిసి వెళ్తే బంగ్లాదేశ్ కూడా కొంత మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తారిక్ రెహమాన్ ఈ యొక్క ఆలోచన కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చేసినటువంటి ఆ వ్యాఖ్యల్లో మాత్రం కొంత స్పష్టతగా ఉంది. ఎందుకంటే హిందువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీలపై చేసినటువంటి దాడులు, ఇప్పుడున్నటువంటి ఆందోళనకారులు మొత్తం అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే యూనిస్ ప్రభుత్వమే వీరందరూ కూడా ప్రోత్సహిస్తూ ఆందోళన చేపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలకు కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా బిఎన్పి తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ కూడా ఈ విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. జమాత్ ఈ ఇస్లాం అనేటువంటి పార్టీ పాకిస్తానీ ఉగ్రవాది ఆలోచనతో కలిగి ఉంటుంది అని చెప్పేటువంటి మాట అందరికి తెలిసిందే. అయితే జమాత్ ఈ ఇస్లాం అనేటువంటి పార్టీతో గతంలో 2001లో తన తల్లి జియా ఖలీదా ప్రధానిగా ఉన్నప్పుడు కలిశాడు ఆయనతో ఆ పార్టీతో వాళ్ళు కోయిలేషన్లో ఉండి ప్రభుత్వం నడిపించారు. ఇప్పుడు కూడా అదే జరగబోతున్నటువంటి చర్చ జరుగుతున్న తరుణంలో దాన్ని కొట్టిపారేశారు ఆయన. అదొక ఉగ్రవాద పార్టీ, వాళ్ళు రాడికల్స్గా ఉన్నారు, రాడికల్ స్టూడెంట్స్తో కలిశారు కాబట్టి నేను వారితో కలవను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో అక్కడ పొలిటికల్ సినారీ ఏం జరిగే అవకాశం? ఇప్పుడు ఉద్యమకారులంతా కూడా మళ్ళీ తారిక్కి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొని అనేక మంది చనిపోయినటువంటి సంఘటనలు కూడా చూస్తారు. కాబట్టి ప్రస్తుతం ఈ రోజు అక్కడ కొంత పొలిటికల్ గా కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను రీసెంట్ గా చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కొంత రాడికల్ కి సంబంధించినటువంటి విషయాలపైన కూడా అతను రీసెంట్ గా జరిగినటువంటి సమావేశాలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అతను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ఆ పార్టీ తోటి కూడా బయటికి వస్తే ఏ విధంగా బంగ్లాదేశ్ ఉన్నటువంటి పౌరులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఒకవేళ అతనికి ఏమైనా వ్యతిరేకత వస్తుందా, లేకపోతే పౌరులందరూ కూడా తమతో కలిసి ముందుకు వెళ్తారా లేదనేది కూడా అతనికి ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులతో కూడా తారీఖు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయం ఉంది కాబట్టి ఈ డిసిషన్ అనేది ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనసు రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా బంగ్లాదేశ్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తారిక్ ఎంట్రీతో కొంత ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఫైన్, బంగ్లాదేశ్ మనతో విభేదాలకు వెళ్ళదిక ఆ ఎన్నికల తర్వాత కొంత తారిక్ రూపంలో అక్కడ దేశాన్ని శాంతి భద్రతలు నెలకొల్పడంతో పాటుగా
ఇటు ఇతర దేశాలతో కూడా రాయబార సత్సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంది, ట్రేడ్ ఒప్పందాలు ఉంటాయి, బాగానే ఉంటున్నటువంటి భావన ప్రస్తుతానికి ఆయన ప్రసంగాల ద్వారా కనబడుతోంది. కానీ ఇప్పుడు ఎన్నికల స్టంట్గా మాట్లాడుతున్నారా లేదంటే ఫర్దర్ కంటిన్యూ చేస్తారా చూడాలి. జమాత్ ఈ ఇస్లామీ అనేటువంటి ఆ పార్టీతో కలవడం మేము జరగదు, ఒంటరిగానే పోరాడతాం, ఒంటరిగానే ఉంటామనేటువంటి ఒక్క మాటతో కొంత తారీఖ్ పైన ఇప్పుడు ఇండియా కూడా న్యూఢిల్లీ నుంచి కూడా కొంత పాజిటివిటీ కనబడుతోంది. సో ఇప్పటికే యూనస్ ప్రభుత్వానికి గుండెల్లో దడ మొదలైంది. 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. యూనస్ పరోక్షంగా అటు ఎన్సీపీకి, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ, విద్యార్థుల చేత ఏర్పడినటువంటి పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఏమాత్రం కూడా ఉనికి చాటుకున్న అవకాశం లేదు. తారీఖ్ నిన్న ఎంట్రీతోనే మిగిలిన పార్టీలన్నీ కూడా తోక ముడిచినట్టు కనబడుతోంది. సో తారిక్ రహమాన్ గతంలో జియా ఖలీదా ప్రధానిగా పనిచేసే సమయంలో అనేక ఆరోపణలు, స్కామ్లకు సంబంధించిన విషయాలపైన కేసులు ఎదుర్కొని అక్కడి నుంచి పరారైపోయి 17 ఏళ్ల తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు. మరి ఇప్పుడున్నటువంటి ఆ ఉద్రిక్తత పరిస్థితులు, ఉద్యమాలని ఆయన ఎలా కంట్రోల్ తీసుకొస్తారో చూడాలి. సో ఇప్పుడు అటు యూనస్ పైన కూడా కొంత ఒత్తిడి పెరుగుతోంది. చాలా మంది సలహాదారులు రాజీనామా చేశారు. తర్వాత చాలా పెద్ద ఎత్తున అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ లేకుండా పోయింది. కాబట్టి మళ్ళీ అక్కడ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి యూనస్ సైతం తొలగించి ఆర్మీ రూల్ని ఇంపోజ్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావాలని ఒక ఆలోచన కూడా అక్కడ ఆర్మీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే 2 హిందువులని, అమృత్ మండల్ అండ్ దీపు చంద్రదాస్, 2 హిందువులతో పాటు ఒక సిగ్దార్ని కూడా నడి రోడ్డు పైన హతమార్చి నిరసనకారులు నిప్పండించిన సంగతి తెలిసిందే. అటు షరీఫ్ హాదీ అయినటువంటి ఎన్సీపీ పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్, విద్యార్థుల చేత ఏదైతే ఉద్యమం నడిపిస్తున్నారో ఆ విద్యార్థి నాయకుడు ఒకతను కూడా నడి రోడ్డు పైన గన్తో పేల్చి పరారైపోయారు. అయితే దాని వెనుక కూడా భారతే కుట్ర చేసిందనే రకంగా బంగ్లాదేశ్లో ఉద్యమిస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు కుట్రగా చేస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు తిట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, రోడ్డు పైకి ఎక్కుతున్నారు, నానా రభస చేస్తున్నారు. మళ్ళీ ఆఖరికి వస్తే భారతదేశం అంటున్నారు. సో భారతదేశంలో కూడా అక్కడ ఢాకాలో హిందువులపై జరిగినటువంటి దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఢిల్లీలో కూడా కొంత ఆందోళన రేకెత్తించడం మనం చూసాం. బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం, హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ చేరుకోవడం చూసాం. ఇప్పుడు బంగ్లాదేశ్ రాయబారికి సమ్మన్లు కూడా పంపిందట భారత ప్రభుత్వం. సో మా భారతీయులు ఎవరైనా కనుక బంగ్లాదేశ్లో ఉంటే వారిని కలవనీయకుండా, వారికి ఎటువంటి వసతులు ఏర్పాటు చేయకుండా, లేకపోతే కంప్లీట్గా ఆ రాయబార సంస్థని క్లోజ్ చేసినందుకు, వీసాలని క్లోజ్ చేసినందుకు అక్కడ సమ్మన్లు కూడా పంపిందట. మరి ఈ సమస్య ఎప్పుడు సద్దుమణుగుతుంది, సో ఎటువంటి కంక్లూజన్ ఉంటుంది దీనిలో చూడాల్సిన అవసరం అయితే ఉంది.